పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను మానిటర్ చేసే అమెరికన్ సంస్థలు కూడా దే హ్యావ్ యాక్సెప్టెడ్ న్యూక్లియర్ రేడియేషన్ కూడా లీక్ అయింది అని. అంటే మనము పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ అటాక్ చేసామంటే చేయలేము, కానీ ఏం చేశాము, చెయ్యగలమని చూపాం, చెప్పడం కాదు చూపాం. ఇది వెస్ట్రన్ మీడియాలో వస్తున్న సమాచారం, ఎంత నిజమో మనకు తెలియదు. అందువల్లనే అమెరికా అధ్యక్షుడు పదే పదే మిలియన్స్ ఆఫ్ పీపుల్ డెత్ నేను ఆపాను అని. ఎందుకంటే పాకిస్తాన్ న్యూక్లియర్ అటాక్ అయినా చేయవచ్చు, లేదు అది చేసే ముందు ఇండియా అయినా అటాక్ చేసి సంగతి తెలిసొచ్చు. ఏది జరిగినా లక్షలాది మంది చనిపోతారు, అందులో అనుమానం లేదు. అందుకొరకు నేను ఇంటర్ఫియర్ అయి నేను ఆపాను. ఆపినందుకు నాకు 5 నోబెల్ బహుమతులు రావాలి, కానీ నేను ఒబామా కాదు కదా, నేను ట్రంప్ కదా, అందుకే నాకు ఇవ్వలేదు అని అంటున్నట్టు. సో మరి వీ డు నాట్ నో వాట్ ఇట్ ఈస్. సో నిజంగానే ఇండియా పాక్ కాన్ఫ్లిక్ట్లో న్యూక్లియర్ వార్ దాకా వెళ్ళిందా, వీ రియలీ డోంట్ నో. సో ఇప్పటిదాకా భారత్ పాక్ ఘర్షణ వచ్చినప్పుడల్లా అణ్వాయుధాల బూచి చూపి పాకిస్తాన్ రక్షించబడుతోంది. సో ఇప్పుడు కూడా మరోసారి అణ్వాయుధాల బూచి చూపి అమెరికా సహకారంతో బయటపడిందా, పాకిస్తాన్ డెసిమేట్ అయ్యే పరిస్థితి, పాకిస్తాన్ తుడుచుకుపట్టుకుపోయే పరిస్థితిలో పాకిస్తాన్ అమెరికా సహకారంతో కాపాడబడిందా అనే ప్రశ్న అయితే జరుగుతుంది. సార్ మరొక అంశం ఏంటి, భారత్ పాక్ డిన్నర్ ఆఫరు? సార్ ట్రంప్ నిన్న సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో మాట్లాడుతూ అన్నాడు, నిజమే నేను ఆపాను యుద్ధాన్ని, అంటే ఆపేశారు, లేకుంటే ట్రేడ్ చేయ మీతో అంటే దెబ్బకు ఆపేశారు. సో ఆపినందుకు నేను ట్రేడ్ ఎక్కువ చేస్తున్నా, సో ట్రేడ్ను నాలాగా ఎవరు వెపన్గా వాడుకోలేదు, ఇక అంత అయిపోయింది నా ప్రశాంతం. సో అందుకే మిగిలింది ఏంటంటే ఇద్దరికి ఇండియన్ అండ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్స్ వెరీ గ్రేట్ పీపుల్, వెరీ కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు, చాలా మెచ్యూర్డ్, వెరీ స్మార్ట్ పీపుల్. ఇక వాళ్ళిద్దరు డిన్నర్ పిలిచినే లేట్ అన్నాడు. సో మా మార్క్ రూబియో వాళ్ళని బహుశా డిన్నర్కి ఇన్వైట్ చేస్తారు అన్నట్టు మాట్లాడాడు. కానీ ట్రంప్ చమత్కారంగా మాట్లాడినా దట్ ఇస్ వెరీ సీరియస్ మెసేజ్ ఇది సార్. ఏంటి, అమెరికా మధ్యవర్తిత్వంలో భారత్ పాక్ చర్చలు ఇదే జరిగితే ప్రమాదకరం. భారతదేశము పాకిస్తాన్ల మధ్య చర్చలకు ఆస్కారమే లేదని మన ప్రధానమంత్రి చెప్తున్నాడు. చాలా స్పష్టంగా చెప్పాడు కదా, ట్రేడ్ అండ్ బ్లడ్ టాక్స్, టెర్రర్ అండ్ టాక్స్ కెనాట్ గో టుగెదర్, టెర్రర్ అండ్ టాక్స్ కెనాట్ గో టుగెదర్ అంటూ భారత ప్రధానమంత్రి చెప్తున్నాడు. భారత ప్రధానమంత్రి ఇచ్చిన స్ఫూర్తితో పాకిస్తాన్కు మద్దతు ఇచ్చిన తుర్కీయే అజర్బైజాన్లకు మన భారత ప్రజలు టూరిస్ట్ ప్రోగ్రాంలను టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. మన టూరిస్ట్ కంపెనీలు ట్రావెల్ ఏజెన్సీలు కూడా మేము తుర్కీయకు అజర్బైజాన్కు బుకింగ్ ఆపుతామని ప్రకటించారు. ఎందుకంటే అజర్బైజాన్కు మీకు ఈ లాస్ట్ 10 yearsలో మీకు 5,000% పెరిగింది ఇండియన్స్ వెళ్ళడం. 2014లో 5,000 మంది అజర్బైజాన్కి వెళ్తే ఇప్పుడు 2,40,000 దాకా వెళ్ళారు 24లో. అంటే నియర్లీ 5,000% పెరిగింది అజర్బైజాన్కు. ఇట్స్ ఆల్సో టూరిస్ట్ లొకేషన్. అలాగే తుర్కీకు 176% పెరిగింది. 2014లో తుర్కీకి వెళ్ళిన భారతీయులు 1,20,000 మంది, 2024లో 3,30,000 మంది వెళ్ళారు. అంటే తుర్కీ అండ్ అజర్బైజాన్లో టూరిజంలో ఇండియా ఇది మేజర్ కంటింజెంట్. కానీ ఈ తుర్కీ అజర్బైజాన్ పాకిస్తాన్ మద్దతుగా ఉన్నాయి ఈ కాన్ఫ్రంటేషన్. అందుకే టుర్కీ అజర్బైజాన్ మేము వెళ్ళము అని భారతీయులు అంటున్నారు, మేము తీసుకెళ్ళము అని ట్రావెల్ ఏజెన్సీస్ అంటున్నాయి. టెర్రర్ అండ్ ట్రేడ్ కెనాట్ గో టుగెదర్ అని, టెర్రర్ అండ్ టాక్స్ కెనాట్ గో టుగెదర్, వాటర్ అండ్ బ్లడ్ కెనాట్ గో టుగెదర్ అని ప్రైమ్ మినిస్టర్ అంటుంటే, ట్రావెల్ అండ్ టాక్స్ బ్లడ్ కెనాట్ గో టుగెదర్ అని మన వాళ్ళు అంటున్నారు. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో మరి డిన్నర్ ఏంది, తమ వ్యాపార ప్రయోజనాలకు కూడా వదులుకొని టూరిస్టులను తీసుకెళ్ళము అని మన ట్రావెల్ కంపెనీలు చెప్తుంటే ఇంకా డిన్నర్ డిప్లొమసీ ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. అగైన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాస్ టు ఆన్సర్. సో ఇప్పుడు ఒక భారతదేశం ఏమంటుంది,
అసలు తీవ్రవాదాన్ని ఆపేదాకా చర్చలే లేదు పాకిస్తాన్తో అని క్లియర్గా చెప్పారు కదా. ఈవెన్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని కూడా నిలిపివేసాం, దాంట్లో మార్పు లేదంటున్నారు. దానికి మధ్యవర్తిగా ఉండి 1960లో ఈ ఒప్పందాన్ని కుదించిన వరల్డ్ బ్యాంక్ ఇవాళ ఈ మధ్య ప్రకటించాడు. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఇండియాకి వచ్చాడు, అజయ్ బంగా అని. ఆయన ఇండియన్ ఆరిజిన్, ఉత్తరప్రదేశ్లో పర్సనల్ ప్రోగ్రామ్కి వచ్చాడు. సో అదే బంగా ప్రకటించాడు, మాకు సంబంధమే లేదు, మేము సహకరించాము అంతే తప్ప మళ్ళీ మేము మధ్యవర్తిగా నిలబడి దీన్ని సెట్ చేసే పని మాది కాదు అని చెప్పేశారు. సో అందువల్ల భారత ప్రభుత్వము ఇంత ఖచ్చితంగా మేము పాకిస్తాన్తో చర్చలే ప్రసక్తి లేదు, పాకిస్తాన్ తీవ్రవాదాన్ని అంతం చేసేదాకా భారత ప్రభుత్వం అంటోంది. ఒకవేళ చర్చలంటూ జరిపితే పాక్ ఆక్రమిత కశ్మీర్ పైన చర్చలు అని మనం చెప్తున్నాం. బట్ ట్రంప్ ఏమో డిన్నర్ పిలుస్తాం ఇద్దరిని అంటున్నాడు. దేశ చరిత్రలో ఇలా జరగలేదా? అనేక ఉదాహరణలు ఉన్నాయి. కార్గిల్ యుద్ధాలు చూసాం, ఆగ్రాలో పర్వేజ్ ముషర్రఫ్, అటల్ బిహారీ వాజ్పేయిల కరచాలనము చూశాం, తీవ్రవాద దాడుల్ని చూసాం, నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళి నరేంద్ర మోడీ భోజనం చేసి కూడా చూసాం, నవాజ్ షరీఫ్ తల్లికి పాదాభివందనం చేసి భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని మోడీ నిలిపాడని చెప్పి కీర్తించడము చూశాం, నవాజ్ షరీఫ్ మనమరాలు పెళ్లికి మోడీ గెస్ట్గా వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈవెన్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడానికి ఇన్ఫర్మేషన్ ఏంటి అని ఒక మెసేజ్ అట్లా, ఈవెన్ పాకిస్తాన్కు ముందుగా ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళకుండా ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాడు. ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎందుకు వెళ్ళాడు అంటే సర్ప్రైజ్ గెస్ట్గా వెళ్ళాడు. సర్ప్రైజ్ గెస్ట్గా ఎందుకు వెళ్తారు అంటే ఒక మెసేజ్, మాకు అంత క్లోజ్ అని. ఎప్పుడు మనం ఎవరింటికి వెళ్తాం సర్ప్రైజ్గా, ఫోన్ కూడా చేయకుండా, అవును మనం కూడా ఇక చెప్పేది ఏమున్నది అని వెళ్తాం. సో అంత క్లోజ్నెస్ ఉన్నది మాకు పాకిస్తాన్తో. మా నవాజ్ షరీఫ్తో నరేంద్ర మోడీ డెమాన్స్ట్రేట్ చేయడానికి కాబూల్ నుంచి సడన్గా రావల్పిండి అనుకుంటాను, అప్పుడు నవాజ్ షరీఫ్ అక్కడ ఉన్నట్టున్నాడు. నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళారు, ఇంటికి వెళ్ళి ఇంట్లో భోజనం చేసి మనవరాలు పెళ్ళికి అంటే వచ్చారు. ఇవన్నీ చూసాం కదా. అందువల్ల ఇవన్నీ చూసినోడికి డౌట్ వస్తుంది, మళ్ళీ డిన్నర్ ఏమైనా జరుగుతుందా, ట్రంప్ చెప్పిన ఫోటో కనబడుతుందా, అటువైపు ట్రంప్ ఇటువైపు మోడీ అటువైపు షబాజ్ షరీఫ్ డిన్నర్లో కూర్చుంటారా అని. భారత ప్రజలు ఇప్పుడైతే దీన్ని అంగీకరించే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇంత దాడి జరిగాక పాకిస్తాన్ ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న తర్వాత ఇంకా డిన్నరే. అమ్మ ట్రంప్ ఎందుకు అంటున్నాడు? గత చరిత్ర చూస్తే ఇలాంటి చాలాసార్లు మనం చూసాం. షిమ్లా ఒప్పందాలు చూసాం, కార్గిల్ యుద్ధాలు చూసాం. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏముంది, ఇది ప్రజలు పాపం బార్డర్ మీద చచ్చిపోతుంటారు, సైనికులు చచ్చిపోతుంటారు, మళ్ళీ నాయకులు కలుస్తుంటారు, కొట్టుకుంటారు అనేటువంటి ఒక ఆవేదన భారతీయుల్లో కలుగుతుంది. అందువల్ల గవర్నమెంట్ ఇండియా షుడ్ రెస్పాండ్. ట్రంప్ ఈ డిన్నర్ సంగతి ఏంటి అని. సార్ మరొక అంశం, ఇక యుద్ధం ఆగింది, రాజకీయాలు మొదలైనయా? దేశవ్యాప్తంగా బీజేపీ తిరంగా యాత్రకి శ్రీకారం చుట్టింది. తిరంగా యాత్ర జరపడం తప్పలేదు, కానీ ఆ తిరంగా యాత్ర అఖిలపక్ష తిరంగా యాత్రగా ఉండాలి నిజంగా. ఎందుకంటే యుద్ధ సమయంలో మోడీ ఏం చేశాడు మీరు గమనించండి. యుద్ధ సమయంలో మోడీ 2 సార్లు అఖిలపక్ష మీటింగ్లు పెట్టారు. యుద్ధం అయిపోయింది, ఎన్డీఏ మీటింగ్ ద్వారా. అవును, అంటే యుద్ధం ఆగింది, రాజకీయాలు మొదలయ్యాయి. నిజంగా చెప్పాలంటే ఇవాళ ప్రైమ్ మినిస్టర్ ఎన్డీఏ చీఫ్ మినిస్టర్స్ మీటింగ్ పెట్టారు. ఆ దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు మీటింగ్ పెట్టాల్సిందే. ఎందుకంటే యుద్ధం అయ్యేంత దాకా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు శశబిషలు లేకుండా రాజకీయాలకు అతీతంగా రాక్ సాలిడ్గా ప్రైమ్ మినిస్టర్ మద్దతు ఇచ్చాయి, ప్రభుత్వాన్ని మద్దతు ఇచ్చాయి. మీరు ఏ నిర్ణయమైనా తీసుకున్నా మేము సమర్థిస్తాం, పాకిస్తాన్ బుద్ధి చెప్పండి అని అన్నాక ప్రైమ్ మినిస్టర్ షుడ్ యునైట్ ద నేషన్, నాట్ ద డివైడ్ ద నేషన్. ఎందుకంటే ఇది రాజకీయ అంశం కాదు కదా, ఇది దేశానికి సంబంధించిన అంశం. అన్ఫార్చునేట్లీ యుద్ధం అయిపోయింది, ప్రధానమంత్రి ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత బీజేపీ తిరంగ యాత్రలు మొదలయ్యాయి. ఢిల్లీలో, గోవాలో, అన్ని రాష్ట్రంలో. అంటే ఏం చేయబోతున్నారు? నరేంద్ర మోడీ గొప్ప విజయం సాధించాడు, మోడీ ఉండగానే కనుక ఇది జరిగింది, ఇంకెవడన్నా ప్రైమ్ మినిస్టర్ ఉంటే జరిగేది కాదు, ఇదే కదా చెప్పేది. ఇది మళ్ళీ దేశాన్ని డివైడ్ చేయదా, దేశాన్ని యునైట్ చేసిన సందర్భం చూసాం మనం. ఇప్పుడు
నిజంగానే ప్రజల్లో దేశభక్తి పెంచాలి, సైన్యానికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే పోరాడింది సైన్యం, పోరాడింది బీజేపీ కార్యకర్తలు కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు కాదు. రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపింది ఏ రాజకీయ నాయకుడు కాదు. వీరోచితంగా ప్రాణాలకు తెగించి పోరాడింది మన సైనికులు, మన మురళీ నాయక్ ఏ పార్టీ. సో అందువల్ల పార్టీలకు అతీతంగా మిలిటరీ ఆర్మ్ ఫోర్సెస్కి మనం ధన్యవాదాలు చెప్పాలి, సల్యూట్ చేయాలి. ప్రైమ్ మినిస్టర్ తన ప్రసంగంలో కూడా అన్నాడు, ద నేషన్ హ్యాస్ టు సల్యూట్ ద ఆర్మ్ ఫోర్సెస్. ఈ సమయంలో మళ్ళీ మేము సల్యూట్లు ఎవరికి వారే కొట్టుకుంటాం, మేము కొట్లాడుకుంటూ మీకు సల్యూట్ చేస్తాం అంటే ఓ లెఫ్ట్ నుంచి సల్యూట్ చేస్తే రైట్ నుంచి సల్యూట్ ఇది కాదు కదా. అందరం కలిసి జనగణమన పాడాల్సిన సమయం కదా. అందువల్ల ఇప్పుడు కూడా మళ్ళీ రాజకీయాలు నిజంగానే తిరంగా జెండా ఏ పార్టీ సొంతం కాదు. దేశభక్తి ఎవరికీ గుత్తాధిపత్యం కాదు. మన సైనిక బలగాలు సాధించిన ఈ అపూర్వ పౌరుష ప్రతాపాల ప్రదర్శన, శక్తి సామర్థ్యాల ప్రజ్ఞాపాఠవాల ప్రదర్శన ఏ రాజకీయ పార్టీ గుత్తసొమ్ము కాదని. ఇట్ ద ప్రాపర్టీ ఆఫ్ ద నేషన్. అన్ఫార్చునేట్లీ ప్రాపర్టీ ఆఫ్ ద నేషన్లో మేమే గుత్తేదారు, ఇది మాకు మాత్రమే వర్తిస్తుంది, ఇంకెవడు ఇచ్చేదారు కాదు, ఇందులో ఎవరికీ అవకాశం లేదు అని ఏ రాజకీయ పార్టీ అనుకున్నా అది చాలా ప్రమాదకరం, దేశానికి నష్టపడి. రాజకీయ పార్టీకి లాభమో నష్టమో తెలియదు. మరి ఎందుకు ఈ తెలంగాణ జరుగుతున్నా అంటే బహుశా కాల్పుల విరమణ ఎందుకు జరిపారు, ఎందుకు ఆపారు, పాకిస్తాన్ సంగతి ఎందుకు తేల్చలేదు, ఇంత అద్భుతమైన అవకాశం వచ్చి ఇంత పైచేయచ్చి యుద్ధభూమిలో అర్ధాంతరంగా కాల్పులను ఎందుకు జరిపారు, ట్రంప్ చెప్తేనే జరిపారా, మనం పాకిస్తాన్ కోలుకోలేనంత దెబ్బతీసామని చెప్తున్నాం కదా, ఇదే సమయం కదా, మరోసారి తీవ్రవాద దాడి జరిగితే వినాశం చూడడం ఎందుకు, ఇప్పుడే చూడొచ్చు కదా. ఈ ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి కనుక ఆ ప్రజల్లో ఉండే ఈ ప్రశ్న అసంతృప్తిని ఏదో ట్యాకిల్ చేయడానికే మరి తెలంగాణ యాత్రలు చేస్తున్నారో తెలియదు. బట్ ఏదైనా నేషన్ వాంట్స్ స్టేట్స్మెన్, నాట్ పొలిటీషియన్స్. స్టేట్స్మెన్, వీ నీడ్ ప్రైమ్ మినిస్టర్ టు బి ఎ స్టేట్స్మెన్. ఈ సమయంలో పార్టీలకు అతీతంగా అఖిలపక్ష మీటింగ్ పెట్టి దేశ ప్రజలందరినీ సమాయత్తపరిచి రాజకీయాలకు అతీతంగా దేశ రాజకీయ నాయకులు అందరూ కలిసి తిరంగ జెండా పట్టుకుని ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. సార్ ఒకసారి ఊహించండి, నరేంద్ర మోడీ